ఆగస్టు 28, 2022 ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో కుతుబ్ మినార్ కంటే 2 ఎత్తైన భారీ బిల్డింగ్లు 9 సెకండ్లలో కుప్పకూలిపోయాయి. 100 మీటర్ల కంటే ఎత్తైన ఈ ఎపెక్స్ అండ్ సయాన్ బిల్డింగ్స్ని సుప్రీంకోర్టు ఎందుకు కూల్చేయమని చెప్పి ఆర్డర్ వేసింది. దీని వెనకాతలున్న అసలైన కారణం అవినీతి. గ్రీన్ బెల్ట్ కడతామని చెప్పి అన్ని రూల్స్ తుంగలో తొక్కి ఈ బిల్డర్స్ ఈ బిల్డింగ్స్ని కట్టేశారు. అక్కడ ఉండే రెసిడెంట్స్ దాదాపు 9 ఏళ్ళు పోరాటం చేసి కోర్టు ద్వారా ఈ బిల్డింగ్స్ కూల్ చేయాలని చెప్పి తీర్పు అయితే సాధించారు, కానీ చాలా ఇళ్ల మధ్యలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ని ఏమీ అవ్వకుండా కూల్చడం సాధ్యమేనా? ఇక్కడే ఇండియన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ఇంజనీర్స్ టీం రంగంలోకి దిగింది. ఇంత పెద్ద ట్విన్ టవర్స్ని కూల్చడానికి వాళ్ళు వాడిన టెక్నాలజీ వాటర్ ఫాల్ ఇంప్లోజన్. అంటే బిల్డింగ్ బయటపడకుండా వాటర్ ఫాల్లా తన బరువుతో తనే బిల్డింగ్ కింద పడిపోయేలా చేయడం. దీనికోసం దాదాపు 7,000 పిల్లర్స్కి హోల్స్ చేసి 3,700 కేజీస్ డైనమైట్ని ఫిల్ చేసి ఒక పిల్లర్ పేలిన మైక్రో సెకండ్స్లో ఇంకో పిల్లర్ పేలేటట్టు 20,000 సర్క్యూట్స్ని అరేంజ్ చేశారు. ఈ బిల్డింగ్ పక్కనే 9 మీటర్స్ దూరంలో ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్కి ఒక్క గీత కూడా పడకుండా ఈ బిల్డింగ్ని కూల్ చేయాలని ఛాలెంజ్. ఒక్కసారిగా వరుస పేలుళ్ళు పై అంతస్తు నుంచి కింద అంతస్తు వరకు వరుసగా పిల్లర్స్ అన్నీ పేలుతూ వచ్చాయి. ఓన్లీ 9 సెకండ్స్లో 800 crores విలువైన ఆ భారీ బిల్డింగ్స్ 2 చేతులెత్తి కిందకి కూలిపోయాయి. ఆ ఏరియా మొత్తం నల్లటి దుమ్ముతో పొగ కమ్మేసింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే పక్కనున్న ఒక్క బిల్డింగ్ కూడా ఒక్క చిన్న గీత కూడా పడకుండా ఈ బిల్డింగ్స్, ఈ ట్విన్ టవర్స్ని రెండింటినీ కూల్చేశారు. ఇది పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ అంటే. బిల్డింగ్స్ అయితే కూలిపోయాయి, కానీ అక్కడ మిగిలిందంటో తెలుసా? దాదాపు 80,000 టన్నుల డెబ్రిస్ మిగిలింది. ఆ డెబ్రిస్ని అంతా క్లీన్ చేయడానికి మున్సిపాలిటీకి దాదాపు 3 నెలలు టైం పట్టింది. ఈ డెబ్రిస్ని పారేయకుండా రీసైకిల్ చేసి దాన్ని రోడ్ కన్స్ట్రక్షన్లో యూటిలైజ్ చేశారు. క్రమమైన కట్టడాల వెనక ఎంత ఇంజనీరింగ్ మైండ్ ఉంటుందో దాన్ని కూల్ చేయడంలో కూడా అంతకంటే గొప్ప ఇంజనీరింగ్ మైండ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.